సో హలో అండి, ఈరోజు మనం మన థైరాయిడ్ గ్లాండ్ అంటే ఎక్కడ ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో ఒకవేళ ఏమైనా వాపులాగా ఉంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం థైరాయిడ్ గ్లాండ్ అనేది మగవాళ్ళకు, ఆడవారికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మన మెడ భాగంలో ఉంటుంది. మెడ భాగంలో మీరు కనుక చూసినట్టయితే ఇది ఇక్కడ నాకు కనిపించే ఈ ప్రామినెంట్ని యాడమ్స్ యాపిల్ అంటారు. ఈ కింద కనిపించేదాన్ని సుప్రాస్టర్నల్ నాచ్ అంటారు. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది అందరికీ ఈ రెండిటి భాగాల మధ్యలో ఉంటుంది. ఇది ఒక బటర్ఫ్లై షేప్డ్, అంటే రెండు లోబ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ కనుక తీసుకుంటే ఈ యాడమ్స్ యాపిల్ ఇక్కడ ఉన్న మన సుప్రాస్టర్నల్ నాచ్ మధ్యలో నుంచి ఇట్లా సైడ్స్కి ఉంటుంది అనమాట థైరాయిడ్ గ్లాండ్. సో ఇది లొకేషన్ అందరికీ ఫిక్స్డ్ ఉంటుంది. ఇది ఎంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు థైరాయిడ్లో కనుక మనకి ఏమన్నా స్వెల్లింగ్ అంటే నాడ్యూల్ అంటాము మా మెడికల్ లాంగ్వేజ్లో, ఏమన్నా వాపులాగా వచ్చిందంటే దాన్ని ఎట్లా మీ అంతకు మీరు ఇంట్లో ఉండి ఐడెంటిఫై చేయగలుగుతారో ఈరోజు మనం డెమాన్స్ట్రేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది చేయడానికి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, వాటర్ని కొంచెం నోట్లో తీసుకొని ఒక మామూలుగా మీరు ఎట్లయితే వాటర్ని నోట్లో తీసుకొని ఒక గ్లాస్ ముంగట ఉండి స్లోగా మెడ ఇట్లా పైకి అనేసి మింగితే మీకు ఈ థైరాయిడ్ గ్లాండ్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మీకు అందులో ఏమన్నా నాడ్యూల్ కనుక ఉంటే క్లియర్గా విజిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు అది ఎట్లా చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఇలా మీరు మీ నోట్లో కొంచెం వాటర్ పెట్టుకొని ఒక అద్దం ముందు నిలబడి మెల్లగా మింగినప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ మూమెంట్ కూడా అవుతుంది. సో దాంతోపాటు థైరాయిడ్ గ్లాండ్ లోపల ఏమైనా నాడ్యూల్స్ కనుక ఉంటే, అంటే ఏమైనా గడ్డ వాపు కనుక ఉంటే అవి క్లియర్గా ప్రామినెంట్గా కనిపిస్తాయి. అవి కూడా మీరు మింగినప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మీకు థైరాయిడ్ గ్లాండ్లో ఏదో వాపు ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. ఇదేంటంటే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఉన్నప్పుడు మీరు వెంటనే మీకు దగ్గర ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసి అది థైరాయిడ్ స్వెల్లింగ్ అయినా, లేదు అంటే వేరే ఏమైనా స్వెల్లింగ్ ఉందా, దానికి ఇంకా ఎలాంటి పరీక్షలు చేయొచ్చో చేయడానికి వీలవుతుంది.